అందరికీ నమస్తే. నమస్తేనే, బాగున్నావా? ఎంత టఫ్ సీన్ అయినా సరే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ 9:30 10 మధ్యలో ఇట్లా స్టేజ్ మీద పిలిచి మైక్ ఇస్తే చాలా టెన్షన్ వస్తుంది నాకు. కానీ సరేలే, అది మాట్లాడదాం. బట్ ఈసారి ఎందుకంటే కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చిన, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సీతారామన్న లేకపోతే మళ్ళీ తిడతాడు. టెన్షన్లో మళ్ళీ ఏది పడితే అది మాట్లాడినా కూడా నాకు మళ్ళీ వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఇప్పుడు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఎప్పుడు వచ్చే ముందు కూడా ఒకసారి చదువుకొని వచ్చిన. సో చదువుకుంది నేర్చుకుంది ఒప్పచెప్పి వెళ్ళిపోతా, అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడా. ప్రేమ అంటే ఆగరా రే, ప్లీజ్ రా, మర్చిపోతారా ప్లీజ్ రా. ప్రేమ అంటే సులువు కాదని నాకు కూడా తెలుసు, అందుకే సినిమా చేసిన. సినిమా ద్వారా ఇంకా చెప్దాం అనుకుంటున్నా. సో చాలా అట్లనే సులువు కాదనే చాలా క్వశ్చన్లు ఉండే నాలో, ఎట్లా ఏంటి అని ఎత్తుక్కున్నాను చాలాసేపు. ప్రేమ ఏంటి, ప్రేమ ఎందుకని. మన ప్రేమ అనగానే ముందుగా మన ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు, భార్య గుర్తొస్తుంది, అమ్మ నాన్న గుర్తొస్తారు, ఇంట్లో వాళ్ళు అందరు గుర్తొస్తారు, మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. కానీ ఈ మధ్యనే స్పెషల్గా నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఎంతోమంది ప్రేమ చూపిస్తున్నాయి, ఎంతోమంది అభిమానులు. ఏమో నాకు ఒక సినిమా రిలీజ్ కాగానే బహుశా అది అందరి హీరోలాగా ఉన్నట్టు నాకు ఉండకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఎప్పుడు నాకు సైలెంట్గా ఒక చిన్న కామెంట్లో తెలియవచ్చు, లేకపోతే ఒక చిన్న లైక్లో తెలియవచ్చు, లేకపోతే ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్లోనో, లేకపోతే ఎక్కడో హోటల్లోనో, బయటకు ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు చెప్పే ఆ మాటలు నాకు చాలా చాలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. అండ్ నిజమైన ప్రేమ అంటే కూడా అప్పుడే తెలుసుకున్నాను నేను, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా. దే హ్యావ్ బీన్ సో కైండ్ ఇన్ ద లాస్ట్ 1 month. ఏదేదో అయిపోతుందేమో అనుకున్నా, బట్ చాలా బాగా మాట్లాడి చాలా ఎంకరేజ్ చేస్తున్న మీడియా ఫ్రెండ్స్కి, అలాగే సైలెంట్గా నా బాగోగులు కోరుకుంటూ నన్ను ప్రేమిస్తున్న నా అభిమానులు, మీరు ఎక్కడున్నా సరే మీకు నిజంగా మీకు సలాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ నన్ను ఎక్కడ దాకా తీసుకొచ్చిందంటే, ఇండియాలోనే ఒక బెస్ట్ ప్రొడక్షన్ హౌస్, ఒక గొప్ప సంస్థ, ఏషియన్ గ్రూప్లో అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో, ఎంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్లో నేను ఒక సినిమా చేసేంత నటుడినయ్యాను, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అండ్ చాలా చాలా గ్రేట్ఫుల్, కృతజ్ఞత. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నవనీత్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ తర్వాత నిజంగానే నేను ఇంత మంచి కథ వింటున్నానా అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.